మాజీ ఏఐసీసీ అధ్యక్షులు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా పల్నాడు జిల్లా అధ్యక్షులు గన్నెపూడి అలెగ్జాండర్ సుధాకర్ చిలకలూరుపేట రోడ్డులో గల అమ్మా నాన్నల ప్రేమాలయం అనాథ వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి అందరికీ పంచారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అలెగ్జాండర్ సుధాకర్ అమ్మా నాన్నల ప్రేమాలయం అనాథ వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీకి పిల్లలు వృద్ధులు అనాథలంటే అమితమైన అభిమానమని, వారి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని అన్నారు. తాను కూడా నేను సైతం అంటూ ఈ కార్యక్రమం చేయడం తనకెంతో స్ఫూర్తినిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు, ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, అలాగే ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష నాయకులుగా ఉన్న శ్రీ రాహుల్ గాంధీ గారిది జన్మదినం. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ అమ్మానాన్నల ప్రేమాలయం అనే వృద్ధులకు సంబంధించిన ఆశ్రమంలో వారితో ఈ పుట్టినరోజు వేడుకల్ని చేసుకోదలుచుకుని ఇక్కడికి రావడం జరిగింది. దాని ఫౌండర్ అయిన ధనంజయ్ గారు మనకి ఈరోజు వాళ్ళ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజుని ఇక్కడ మనకి అమ్మానాన్నలతో సమానమైన పెద్దలతో జరుపుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ముందుగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, రాహుల్ గాంధీ గారికి పెద్దలన్నా వృద్ధులన్నా అలాగే చిన్నపిల్లలన్నా కూడా ఆయనకి చాలా ప్రేమ ఎక్కువ. ఆయన కూడా నిత్యం సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళని, అలాగే చాలా సింప్లిసిటీని ప్రేమించే వాళ్ళని ఆయన ఇష్టపడతారు. అందులో భాగంగా మనం కూడా వారిని ఆశ్రయించాలి కాబట్టి వారిలాగే మనం కూడా మనకు చేతనైన సహాయం వృద్ధులకు కానీ చిన్నపిల్లలకు కానీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది.